క్రీస్తునందు నాకు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మన దేవాతి దేవుడి యొక్క మహిమగల నామములో మీ 50 మందికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమందు సర్వ ప్రపంచములో జగద్రక్షకుని యొక్క జన్మదినముగా కొనియాడుతూ ఉన్నారు. ఆయన ఈ లోకంలో పుట్టాడు అనున్నది ఎవడూ కూడా విస్మరించలేనటువంటి నగ్న సత్యం. ఎందుకంటే క్రీస్తుకు పూర్వము, క్రీస్తుకు శకము అంటూ ఆయన పుట్టుక ద్వారానే ప్రపంచ చరిత్రను 2 భాగాలుగా చీల్చినటువంటి చరిత్ర నాయకుడిగా ఆయన కనబడుతున్నాడు. కాబట్టి ఆయన జన్మించాడు, ఈ లోకములో పుట్టాడు అనున్నది అద్భుతమైనటువంటి ఒక తరుణం. కాబట్టి ఈరోజు ప్రపంచములో ఆయన యొక్క జనన దినాన్ని పురస్కరించుకొని ఆయనను కొనియాడుతున్న వారు అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ, ఆయన యొక్క జన్మలో ఉన్నటువంటి ప్రత్యేకతను మీ దృష్టికి తేవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో భక్త పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వాక్యమును మీరు గమనించినట్లయితే, మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. చాలా చక్కగా అంటున్నాడండి. మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యము వలన మీరు ధనవంతులు కావాలని మీ కొరకు నా కొరకు దరిద్రుడాయెను అని వ్రాయబడ్డది. నిజంగానే దేవాతి దేవుడు నరరూపమెత్తి భూలోకానికి వచ్చినప్పుడు ఆయనకు కనీసము ధర్మసత్రంలో కూడా స్థలము లేనంతగా కడు దీనుడుగా పుట్టాడు. నిశ్చయముగా నశించిపోవు దాన్ని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. ఏ స్థితిలో నువ్వు కృంగిపోతున్నా లేవనెత్తి నిన్ను ఉద్ధరించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన యొక్క జన్మలో ఉన్న రహస్యమును బట్టి నీవు ధనవంతుడు కావాలి, ఇంకా దరిద్రుడుగా ఉన్నావు అంటే కారణమేంటో తెలుసా? ఒక్కసారి అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 26వ వాక్యాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుండి మళ్లించటం వలన ఆశీర్వాదించుటకు ఆయన వచ్చాడు. వై ద లార్డ్ గాడ్ బోర్న్ ఇన్ ది వరల్డ్? ఎందుకు సర్వలోకనాథుడగు దేవుడు ఈ లోకములో నరుడుగా అవతారం ఎత్తి పుట్టాడంటే, మీలో ప్రతి వాణి దుష్టత్వం నుండి మళ్లించటం వలన ఆశీర్వాదించుటకు వచ్చాను. నిశ్చయముగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:9లో ఉన్నట్టు ఆయన పుట్టుక ద్వారా మీరందరూ ధనవంతులు అవ్వాలంటే దానికి ముందుగా మీలో ప్రతి వాడు వాని దుష్టత్వం నుండి మల్లుకొని ఆయన తట్టు తిరిగినట్లయితే ఆశీర్వదింపబడతారు. సంబరాలు చేసుకుంటున్నాం, వేడుకలు చేసుకుంటున్నాం, కూడికలు జరిపించుకుంటున్నాం, ఏవేవో జరిగిస్తున్నాం. కానీ అసలు సిసలైన వాక్యమును మరచి ఆయన ఎందుకు వచ్చాడో దాన్ని విడిచిపెట్టి దుష్టత్వం నుంచి విడుదల పొందకుండా, దుష్టత్వం నుంచి మల్లుకోకుండా, ఆయన తట్టు తిరగకుండా ఉంటే ఎలా ఆశీర్వదింపబడగలవు? కాబట్టి సంబరాలలో పడి సత్యాన్ని మరిచిపోకుండా నా ప్రియమైనటువంటి ప్రేక్షకులైన మీరు ఆయన ఎందుకు పుట్టాడు, ఎందుకు వచ్చాడో గుర్తించి మీ దుష్టత్వం నుండి మల్లుకొని ఎడల దేవుడు మిమ్మల్ని దీవించి ఆయన పుట్టుకు కలిగిన కారణమును బట్టి మిమ్మలను ఇక దరిద్రులుగా కాక ధనవంతులుగాను ఐశ్వర్యవంతులుగాను చేస్తాడు. శ్రీమంతుడకు దేవుడు మిమ్మల్ని దీవించి పరిపూర్ణమైన ఐశ్వర్యముతో రక్షణతో అలంకరించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు వగు తండ్రి, పలికిన మాటలను బట్టి నువ్వెందుకు పుట్టావు అని గుర్తించిన వీరు వారు తమ దుష్టత్వం నుండి మల్లుకొని ఎడల ఈ భూలోకంలో వారు ఉన్నంత కాలము దరిద్రులు కాక ధనవంతులుగా నీ లేఖనాన్ని బట్టి వారు ఐశ్వర్యవంతులు కాగలరని నేర్చుకున్న ఈ మాటలు అపవాది కాకి ఎత్తుకొని పోకుండా వారి గుండెలు ముద్రించి నీ దాసులకు నా ప్రేక్షకులను ఐశ్వర్యవంతులుగా చేసి పరిపూర్ణ రక్షణానందాన్ని అనుగ్రహించి మీకే మహిమ ఘనత ప్రభావాలు పొందమని క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తుని కృపా సమాధానాలు ఆయన మేఘారుడై మధ్యాకాశంలో ప్రత్యక్షమయ్యేంత వరకు తోడై నడిపించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.